గడిచిన నెల రోజుల్లో చీరాల సంఘటన, తర్వాత ముచ్చుమర్లి ఆ సంఘటన, తర్వాత వైజాగ్ ఆ సంఘటన, ఈ 3 సంఘటనల్లో అతి ఘోరమైంది 5వ తరగతి చదువుతున్న ఒక చిన్నారి మీద అఘాయిత్యం జరిగి ఆ చిన్నారిని హత్య చేసి ఎక్కడో పడేస్తే ఇప్పటికీ ఆచూకీ కనిపించలేదు. కనీసం కుటుంబానికి భరోసా కల్పించలేదు. మళ్ళీ రక్షణ కల్పిస్తాము, మమ్మల్ని గెలిపించండి అని ఇట్టాడి కాకమ్మ కబుర్లు చెప్పడమే తప్ప ఏదైనా భరోసా కల్పించారా పవన్ కళ్యాణ్ గారు? ఇదేనా నమ్మకం, భరోసా? గెలిపించండి, గెలిపించిన తర్వాత ఒక మాట, గెలుపుకు ముందు ఒకదా. ఇప్పుడు గెలిపించిన తర్వాత ఏమంటారు? చట్టం తన పని తను చేసుకుపోయిద్దంట. చట్టం తన పని తను చేసుకుపోయిద్దంటే ఎప్పటికీ 8 రోజులు అవుతున్నా దాని కనీసం ఆచూకీ కనిపించాలి. ఆ తల్లిదండ్రులకు భరోసా కల్పించలేదంటే ఎంత బాధాకరమైన విషయం మీరు ఆలోచించండి.